ఏదైనా కారణంతో మన ఒరిజినల్ దస్తావేజులు పోయినప్పుడు సంబంధించిన నకలు పత్రాలు ఉన్నప్పటికీ వాటికి అధికారికంగా ధృవీకరణ ఉండదు. సదరు వ్యక్తి ఆస్తులను విక్రయించేటప్పుడు కొనుగోలుదారులు కూడా వాటిని విశ్వసించరు. ఏదైనా న్యాయపరమైన వివాదాలు తలెత్తినప్పుడు నకలు పత్రాలను కోర్టులు పరిగణలోకి తీసుకోవు. మన వద్ద ఒరిజినల్ పత్రాలు ఉన్నా సర్టిఫైడ్ కాపీలను మాత్రమే న్యాయస్థానాలకు సమర్పించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి దస్తావేజును స్కానింగ్ చేసి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లో భద్రపరుస్తారు. సర్టిఫైడ్ కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వాటి నకల పత్రాలను ఆ శాఖ ఆమోదముద్రతో ధృవీకరిస్తుంది. దీంతో సదరు పత్రాలకు ఒరిజినల్ వాటికి సమానమైన గుర్తింపుతో పాటు చట్టబద్ధత కలుగుతుంది. దీన్నే రిజిస్ట్రేషన్ శాఖ పరిభాషలో సీసీ కాపీగా పేర్కొంటారు. ఒరిజినల్ దస్తావేజులకు ప్రత్యామ్నాయంగా సర్టిఫైడ్ కాపీని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. మీ సేవా కేంద్రం లేదా సబ్ రిజిస్టర్ కార్యాలయం ద్వారా పొందే వీలుంది. మీ సేవలో అయితే ₹510, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దరఖాస్తుకు ₹50 స్టాంప్ పేపర్ను జత చేయాలి. ఆస్తికి సంబంధించిన దస్తావేజు సంఖ్య అంటే డాక్యుమెంటేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం, హద్దులు, విస్తీర్ణంతో పాటు దరఖాస్తుదారుడి వివరాలు తెలపాల్సి ఉంటుంది. ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు సక్రమంగా లేకపోయినా డాక్యుమెంట్ నెంబరు, రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన 24 గంటల్లో అధికారికంగా ధృవీకరించిన సర్టిఫైడ్ కాపీ అందజేస్తారు. సీసీ కాపీతో సదరు ఆస్తులను విక్రయించే అధికారం యజమానికి పూర్తి స్థాయిలో రాదు. కొందరు మోసగాళ్లు ఒరిజినల్ పత్రాలను తనఖా పెట్టి సీసీ కాపీతో ఆస్తులను విక్రయించే ప్రమాదమూ ఉంది. దీంతో పోలీస్ ఎఫ్ఐఆర్ తప్పనిసరి చేశారు. ఒరిజినల్ దస్తావేజులు కోల్పోయిన వెంటనే మీ సేవా కేంద్రాల ద్వారా తమ ఆస్తి పత్రాలు ఎలా, ఎక్కడ పోయాయి వంటి వివరాలను పోలీస్ శాఖకు సమాచారం అందించాలి. నిర్ణీత రుసుం చెల్లించిన తర్వాత గడువులోపు ఆ విషయంపై పోలీసులు విచారణ చేసి ధృవీకరిస్తారు. అనంతరం మీ సేవా కేంద్రం ద్వారా పోలీస్ ఎఫ్ఐఆర్ పత్రం ఇస్తారు. ఎఫ్ఐఆర్, సీసీ పత్రాలతో సదరు యజమాని ఆస్తులను విక్రయించే హక్కులు పొందుతారు. 2008 నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లకు మాత్రమే సర్టిఫైడ్ కాపీని మీ సేవ ద్వారా పొందే వీలుంది. అంతకంటే ముందు లావాదేవీలకు సంబంధించినవి కావాలంటే మాత్రం స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించి పొందాల్సి ఉంటుంది.